అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరివచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన శ్రేష్టమైన కృపను, ఆయన శ్రేష్టమైన సహాయాన్ని మనకిచ్చి ఇది నాన్న దేవుని సన్నిధానంలో మనమందరము సజీవులుగా ఆయనను స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి స్తుతి, ఘనత, మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని పిల్లలంగా ఆయన సన్నిధానంలో మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి మనం ఎంతైనా దేవాది దేవునికి మనము స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. వారమంతా మనం ఎంత పనిలో ఉన్నప్పటికీ ఆదివారము ఆరాధనలో దేవుని సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వినాలి. వాక్యము ద్వారా ఈ వారమున దేవుడు మన కుటుంబాలలో తగిన ధైర్యం ఇవ్వాలి అని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటూ దేవుని పిల్లలంగా ఈ యొక్క వాక్యములో మనం ఆత్మీయంగా బలపడటానికి మహాదేవుడు ఎంతగానైనా కృపానుగ్రహించును గాక. ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి మనము వస్తున్నాము అనంటే అది కేవలం దేవుని మందిరంలో దేవునికి కనపడాలి అని కాదు, గాని వినే వాక్యము ద్వారా, వినబోతున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు ఈ వారములో ఏ కార్యాన్ని మన ఎడల ఆయన చేయబోతా ఉన్నారో వినబోచున్నటువంటి వాక్యము ద్వారా ఈ వారములో ఈ వాక్యానికి తగినటువంటి పనిని మనం ఏదైనా చెయ్యాలేమో, లేదా ఈ వాక్యానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఏమైనా ఈ వారంలో మనకు అనుగ్రహిస్తారేమో అని ఎదురు చూచుచు దేవుని వాక్యాన్ని వినటం అనేది మన విశ్వాసానికి ఎంతైనా ఆశీర్వాదకరమైనది. వచ్చి కూర్చొని బలారాధనలో పాలు పొంది మనసుకు తోచిన కానుక వేసి ఇది కాదు వెళ్ళిపోవటం, మందిరానికి రావటం. వినబోతున్న వాక్యము ద్వారా దేవుడు ఈ వారంలో ఏ కార్యాన్ని చేస్తాడు, లేదా ఆయన వాక్యం ద్వారా దేవుడు ఏ ప్రతిఫలాన్ని ఈ వారంలో మనకి ఇస్తూ ఉన్నారు, వాక్యము ద్వారా ఏ అద్భుతం దేవుడు మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నారో, ఇవి మనము ఆలోచన చేస్తూ ఆ క్రమంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారులారా, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 వచనాలను మనము చదువుకుందాం. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను.
మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. ప్రియమైన వారలారా, నిజానికి అపోస్తల కార్యములు 7వ అధ్యాయాన్ని ప్రతి బుధవారము సాయంకాలము బైబిల్ అధ్యయన తరగతిలో మేము క్రమముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయాన్నే సుమారుగా 2 సంవత్సరాలు సుమారుగా ఈ 7వ అధ్యాయాన్నే వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారము బైబిల్ అధ్యయన తరగతిలో ఇదే వచనం పైన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన నా మనస్సుకు కలిగి అందులో ఉన్న ఒక సందర్భాన్ని ఈ ఉదయకాల ఆరాధనలో ఒక చక్కని సందేశంగా మీకు అందించాలని దేవుని చేత ప్రేరేపింపబడిన వాడనై ఈ దినమున ఈ బలిపీఠమునొద్ద నిలువబడి మాట్లాడుచు ఉన్నాను. 7వ అధ్యాయములో జరిగినటువంటి సందర్భం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైన తరువాత భూమి మీద ఆయన శిష్యులైనటువంటి 12 మంది ఇంకా రహస్య శిష్యులైనటువంటి వాళ్ళు అనగా ఈ స్టెఫను గాని లేదంటే కొంతమంది భక్తులు గాని ప్రభువుని ఎరిగినటువంటి వారే సువార్త పని చేస్తూ ఉన్నారు, అపోస్తలులుగా పిలువబడి. అందులో స్టెఫను అనేటువంటి ఒక భక్తుడు కూడా ఉన్నాడు. ఆయన యెరూషలేములో భూదిగంతములందంతట కూడా సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు స్టెఫను అనేటువంటి వ్యక్తి సువార్త ప్రకటించేసరికి యెరూషలేములో భూమి మీద ఉన్న పరిస్థితులు ఏమిటి అనంటే, వారు కేవలము ధర్మశాస్త్రము, మోషే వ్రాసిన ధర్మశాస్త్రము అని కేవలము ధర్మశాస్త్రాన్ని మాత్రమే అనుసరించేవారుగా ఉన్నారు. మోషే ఏం చెప్పాడో, మోషే ఏం చేయమన్నాడో, మోషే ఎలాగుండమన్నాడో, మోషేకి దేవుడు చెప్పింది వారు గమనించలేదు కానీ మోషేకి దేవుడు చెప్పింది వారు గుర్తుపెట్టుకోలేదు కానీ మోషే మాత్రము చెప్పింది మాత్రమే వారు జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రకారంగా ధర్మశాస్త్రంలో నడుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఇది చరిత్ర అయ్యుండవచ్చు కానీ ఇది మీరు తెలుసుకోవాలి. ఇలాగున స్టెఫను ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వారి మధ్య యేసు ప్రభు సువార్తను ప్రకటన చేస్తూ ఉంటే, ఇదిగో యేసు ప్రభువే రక్షకుడు, ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు, ఆయనను నమ్మినటువంటి వారికే పరలోక రాజ్యము అని ఇలాగున బోధ చేస్తూ ఉంటే, చాలా మంది ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నవారు ఇదేమిటి నీవు చెప్పే బోధ విచిత్రంగా ఉంది అని పట్టుకొని చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించిన తరువాత చెరసాల నుండి విడిపించి ధర్మశాస్త్రం అంతటిని నమ్మేవాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మధ్యలో స్టెఫను అనే ఒక్కడిని మాత్రమే నిలవబెట్టారు. ఇది 6వ అధ్యాయంలో మనము చదువుతాం. ఇదంతా కూడా ఒక పెద్ద మీటింగ్ వేశారు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, జ్ఞానం కలిగిన వారు అందరూ కూడా ఒక పెద్ద మీటింగ్ వేసి ఆ మీటింగ్ మధ్యలో ఎవరిని నిలవబెట్టారు?
చెప్పండి చెప్పండి, ఎవరిని నిలబెట్టారు? స్టెఫను అనేటువంటి భక్తుణ్ణి నిలబెట్టి అడుగుతూ ఉన్నారు, ఏంటి నీవు చెప్పే బోధ? యేసు ప్రభు అంట, ఆయనే రక్షకుడంట, ఆయనే ఇది అంట నువ్వు చెప్తున్నావు. మేమేమో ధర్మశాస్త్రాన్ని నమ్మిన వారముగా మేముంటే నీవేంటి నువ్వు యేసు ప్రభు గురించి చాటుకుంటూ వెళుతున్నావని వాళ్ళందరికీ చెబుతా ఉంటే, అడుగుతా ఉంటే స్టెఫను సమాధానమిస్తాడు. 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదవండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఎక్కడి నుండి మొదలు పెట్టాడు? చెప్పాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాడు? అబ్రాహాము దగ్గర నుండి మొదలు పెట్టుకొచ్చి 44వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని చదువుకుని వచ్చేసరికి ఎవరున్నారు అక్కడ? మోషే. అంటే 7వ అధ్యాయములో అబ్రాహాము మొదలుకొని 44వ వచనం వచ్చేసరికి ఎవరి గురించి చెబుతూ ఉన్నాడు? చెప్పాలి అందరూ, ఎవరి గురించి? మోషే గురించి. 7వ అధ్యాయంలో అబ్రాహాము నుండి మోషే వరకు ఉన్న దైవభక్తులందరూ కూడా ఆ యొక్క ఈ అధ్యాయంలో మనం చూస్తాం. గమనించాలి ప్రియమైన వారులారా, అక్కడున్న పెద్దలందరికీ కూడా స్టెఫను ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో తండ్రులారా, ఇదిగో మీకు అబ్రాహాము తెలుసు కదా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇదిగో దేవుడు వారికి నియమించిన విశ్వాసములో వారు కొనసాగుతున్నాడు. మోషే కూడా ఉన్నాడు. మోషేకి దేవుడు సీనాయి పర్వతము మీద కనబడి ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రము ఇదంతా కూడా ఇదిగో మాదిరి చొప్పున చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం, దేవునికి స్తోత్రం. మీరిప్పుడు నన్ను ఇంత మహాసభ పెట్టి నన్ను మధ్యలో నిలబెట్టారే, ఈ నిలవబెట్టిన కారణం ఏంటో తెలుసా? అది నాన్న అబ్రాహామును పిలిచిన దేవుడు ఉన్నాడు, అదే నాన్న మోషేని పిలిచిన దేవుడు ఉన్నాడు. ఆ మోషేని పిలిచిన దేవుడే ఇది నాన్న మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరి చొప్పున మనము చెయ్యాలి అని మోషేకి చెప్పిన దేవుని గురించి నేను చెబుతూ ఉన్నానని అన్నాడు. దేవునికి స్తోత్రం. 44వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. ఈరోజు అందుకనే ఆ మహాసభలో కూర్చొని స్టెఫనుని ఒక అన్యాయస్తుడుగా, ఒక ఏమంటారు ముద్దాయిగా నిలవబెడితే స్టెఫను సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో మాదిరి ఉంచి వెళుతూ ఉన్నాను, ఆ మాదిరి చొప్పున మీరు చెయ్యాలి. ఎలా చెయ్యాలి చెప్పాలి అందరూ, ఎలా చెయ్యాలి చెప్పాలి, ఎలా చెయ్యాలి? ఏ మాదిరి అయితే చేయమని చెప్పాడు, ఏ మాదిరిగా ఉండమని చెప్పాడు, ఏ మాదిరిలో బ్రతకాలి అని చెప్పాడు, అది చేయమని చెప్పినటువంటి వాడు, మోషేకి చెప్పినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. మాదిరి చొప్పున చేయమని చెప్పినవాడు. విశ్వాసులైనటువంటి వారు ఏ మాదిరిలో ఉండాలి, విశ్వాసులైనటువంటి వారు ఏ క్రమములో ఉండాలి, విశ్వాసులైనటువంటి వారు ఏ మాదిరి కలిగి జీవించాలి, ఇది బైబిల్ గ్రంథం బోధిస్తున్నటువంటి బోధ. ఈరోజు మీలో
చాలా మంది ఈ దినాన్న దేవుని మందిరంలో పాలు పొందిన మనము ఒక మాట అడుగుతాను, ఈ మాదిరి మీలో ఉందో లేదో నిజంగా చెప్పాలి. ఈరోజు గుడికి వెళుతున్నాను ప్రభువా, ఏ వాక్యాన్ని నేను వింటున్నానో ఆ వాక్యాన్ని నాకు అర్థమయ్యే జ్ఞానాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకుని వచ్చిన మాదిరి ఎవరికుంది? ఇక్కడున్న 250, 300 మందిలో ఒక 5, 10 చేతులు మాత్రమే లేచి. నిజానికి ఇదే మాట గత 3 వారాలుగా నేను అడుగుతా ఉన్నాను సందేశంలోనే. ఈ మందిరానికి వచ్చేటప్పుడు, ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు, దేవుని మందిరానికి వెళుతున్నాను ప్రభువా, నా కుటుంబం గురించి నువ్వేం మాట్లాడుతావో ఆ మాట నాకు నేర్పించని ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరని నేను అడుగుతానే ఉన్నాను. మీరు వింటానే ఉన్నారు. ఆ ప్రార్థన చేయకుండానే మందిరానికి వస్తూనే ఉన్నారు. పిల్లలు బడికి వెళితే పుస్తకాలు మర్చిపోరు. ప్రయాణానికి వెళితే డబ్బులు మర్చిపోరు. ఏమండి, ఫంక్షన్లకు వెళితే స్వీట్లు పట్టుకెళ్ళటం మర్చిపోరు. క్యాన్లు పట్టుకెళ్తారు. ఒక ఇంట్లో ఏదో కార్యక్రమం జరిగింది. ఏంటో చాప మీద కూర్చోబెట్టడం అంట. ఆ ప్రక్కనే నీళ్ళ డ్రమ్ ఉందండి. నీళ్ళ డ్రమ్ము, వాటర్ డ్రమ్. ఇదేటమ్మా పక్కనే డ్రమ్ము పెట్టారేంటని అడిగాను. ఏమీ లేదయ్య గారు, ఏమీ లేదయ్య గారు అన్నారు. మనం ఎలాగ ఆగుతాం? చూసాం. ఇదేంటి ఇన్ని స్వీట్లు ఉన్నాయి ఇందులో అంటే, తెస్తారులేండి. ఏం చేసుకుంటారు ఇప్పుడు? ఫోన్లే, వీధిలో పంచి పెడతాం. అవతల వీధిలో ఎన్ని పంచి పెడితే తరుగుతాయి? మీరు కూడా ఏం చేస్తారంటే అలాంటి పద్ధతులు మానేసి ఆటికి అయ్యే ఖర్చులు డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి ఏదో ఒకటి అవసరానికి ఉపయోగపడదు. ఇంట్లో స్వీట్లు చేసుకొని క్యాన్లు పట్టుకొని ఇవన్నీ వెళ్ళి క్యాన్లు పట్టుకుని వెళ్ళి ఈ పద్ధతులు మానేయండి. ఇదిగో, నువ్వు చక్కగా ఏదన్నా నీ చదువుకి సందర్భంగా అవసరమైంది ఏదన్నా కొనుక్కొని 4 డబ్బులు ఇంట్లో ఇచ్చేళ్ళండి. ఓనాడు నీకు డబ్బులు పెడతారు, నువ్వు వాళ్ళకి డబ్బులు పెట్టిన కారణంగా ఏదో ఒక అవసరత తీర్చబడతాది. ప్రియమైన వారులారా, ఏ మాదిరిలో మనం జీవిస్తూ ఉన్నాం? విశ్వాసులంగా ఉన్నాం, కానీ నీకు ఏ మాదిరి, ఏ క్రమములో, ఏ విశ్వాసములో? ప్రియమైన వారులారా, మోషేకి దేవుడు చెప్పిన మాదిరి చొప్పున చేయమని చెప్పిన వాడొకడు ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి వారందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు సీనాయి పర్వతమునికి ఎక్కి రమ్మన్నప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతము మీద దేవుడు మాట్లాడినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చి 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీల జీవితాల్లో మాదిరిగా ఉండాలని దేవుడు మోషే చేతిలో పెట్టి వెళితే ఆ నిబంధన పలకలు సీనాయి పర్వతము మీద దిగి వస్తూ ఉండగా ఇశ్రాయేలీలు క్రింద వారు విగ్రహారాధన చేస్తూ ఉంటే ఆ చేతిలో స్వయంగా దేవుడు రాసిన ఆ చేతి పలకలు అక్కడే ఏమైపోయాయి? పగిలిపోయాయి. ఏ మాదిరిలో విశ్వాస జీవితం జీవిస్తూ ఉందండి? ఇదేనాన్న దేవుని మందిరము ఆరాధన వచ్చాము, చక్కగా మీరు ప్రార్థన చేసుకోకుండా వచ్చారు. ఏమండే, ఇక్కడ నుంచి ఇంటికి వెళతారు, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మరి ఏ సంబంధం, ఏ కార్యక్రమం, మందిరంలో జరిగే ఏ కార్యక్రమానికి మీకు సంబంధమే లేదు. ఏ మాదిరిలో ఉంటున్నావో ఆలోచన చేస్తున్నావా? నీది ఏ మాదిరి తెలుసా? ఆదివారం మాదిరి. చెప్పండి, ఏ మాదిరి అండి? అంటే ఇంకా నీ మాదిరి ఆదివారానికి తప్ప మరి ఇంకా దేనికి ఉపయోగమే లేదు. నీది విశ్వాసం ఎలాగవుతుంది?
దేవుడేమో దేవుని మందిరమును గూర్చినటువంటి ఒక చక్కని నియమాన్ని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. ఈ వచనాన్ని గూర్చినటువంటి చరిత్రాత్మకమైన ఆధారాన్ని ఒకటి బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము. ఏ మాదిరిలో మనం జీవించాలి, ఏ మాదిరి తండ్రి అయిన దేవుడు మనకి బోధించాడు, ఏ మాదిరిలో ఉండమని వాక్యము మనకి నేర్పిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా ప్రియమైన వారులరా ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 8వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుతూ ఉన్నాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెను అని చెప్పెమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నగిషి పని గలది. అది దాని స్తంభములు మొదలుకొని పుష్పముల వరకు నగిషి పని గలది. ఆ మాట చదవండి. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. ఈ మాట అనండి నా వెనుక. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి. మీరు చెప్పండి మాట. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ ప్రకారంగా చేసెను. ఎంత అద్భుతమైన మాట. మోషేకి దేవుడు ఎలాగున చేయమని, ఎలాగున ఉంచమని, ఆ దీపం ఎక్కడ పెట్టాలి, ఆ దీప స్తంభములు ఎలా చేయాలి, ఆ దీపములు దేనితో వెలిగించాలి, ఎంత మాదిరిని దేవుడు చెప్పి వెళ్ళాడు. ఆదికాండమును మనం చదువుకున్నప్పుడు ఆదికాండం చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలీల యొక్క ఉద్భవాన్ని మనం చూస్తాం. నిర్గమకాండములో వచ్చేసరికి ప్రియమైనటువంటి వారులరా ఇశ్రాయేలీలు విడుదల పొందటాన్ని మనం చూస్తాం. లేవి కాండాన్ని లేవీలు ఎలాగుండాలి, ఎలా జీవించాలి అనేది మనం చూస్తాం. సంఖ్యాకాండము ఎవరు న్యాయవంతులు, ఎవరు నీతిమంతులు దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. అందులో మనం సంఖ్యాకాండాన్ని చూస్తాం. ద్వితీయోపదేశ కాండములో దేవుని ఉపదేశాలు మరలా మనం వింటూ ఉంటాం. వినండి ప్రియమైన వారులారా, దేవుడు ఎందుకు ఈ క్రమాన్ని పొందుపరిచాడు? నీ ఒక మాదిరిలో ఉండాలి, నీ ప్రార్థన ఒక మాదిరిలో, నీ విశ్వాసం ఒక మాదిరిలో, నీ యొక్క ప్రేమ, నీ ఆత్మీయత, నీ భక్తి ఒక మాదిరిలో ఉండాలి. ఆదివారం మాదిరి మాత్రమే మనం ఉంటాం. బైబిల్ స్టడీ సంబంధం ఉండదు, ఉపవాస ప్రార్థనకు సంబంధం ఉండదు, ఆల్ నైట్ ప్రార్థన సంబంధం ఉండదు, వీధి కోటాలు సంబంధం ఉండదు, కృతజ్ఞత కోటాలు సంబంధం ఉండదు. ఏదైనా ఫంక్షన్ వస్తే మాత్రం క్యాన్లు పట్టుకుని బయలుదేరు. ఇదే మాదిరండి. దేవుని పిల్లలంగా ఏ మాదిరిలో మనం విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నాం, ఏ మాదిరిలో ప్రియమైనటువంటి వాళ్ళరా భలే విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో తెలుసా? సమాధి చేసేటప్పుడు అండి, సమాధి చేసేటప్పుడు బరియల్ గ్రౌండ్లో వచ్చిన వాళ్ళందరూ ఇంజనీర్లే. ఎందుకంటారా? అలా పెట్టకూడదని ఒకడు, నెమ్మదిగా దింపాలని ఒకడు, ముందు కాళ్ళు దింపాలని ఒకడు, ముందు తల దింపాలని ఒకడు. ఇంజనీర్లు, అందరు ఇంజనీర్లే. ఎవడు చెప్పాడురా? ఒకడు అంటాడు, రే బాబు మనోడా, నువ్వు మట్టి వేసేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలంటాడు. అలాగ మొన్న ఒకటి జరిగిందండి. రై తెలరా,
చూడు, చూడు మీ నాన్న లేదా మీ తాత చూడు, చూసి మట్టి వేసావా? వెళ్ళి ఎవడు చెప్పాడయ్యా నీకు చూడకుండా వెనక్కి వెళ్ళమని? ఏమవుతుందంటే వెనక్కి వచ్చేస్తాడట. ఎక్కడున్నవాడు? పెట్లో ఉన్నవాడు వెనక్కి వచ్చేస్తాడా? ఎక్కడ మాదిరండి ఇదంతానే? ఎవరు చెప్పిన మాదిరండి ఇదంతానే? ప్రియమైన వారులారా, ఇదిగో నేను ఆ ఇశ్రాయేలీలను గూర్చిన ఒక మాదిరి, ఆ మాట మీరు మర్చిపోవద్దు. యెహోవా చెప్పాలి అన్నమాట. యెహోవా, అందరూ చెప్పాలి. యెహోవా, యెహోవా కనుపరిచిన మాదిరి చెప్పును. ఇది మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటూ పోతే ఇది నా మాదిరి జీవితమేనా అని ఎప్పుడైనా అనుకోండి. మారు మనసు పొందితే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దినమునకు నీవు చేయవలసిన 3 సార్లు ప్రార్థన నీవు దేవుని కొరకు చేయగలుగుతున్నావా లేదా అని ఆలోచన చేయగలిగిన విశ్వాసం నీలో ఉండగలిగినప్పుడే, ఏమంటే దేవుడు చూపించిన మాదిరిలో నీవు జీవించినప్పుడే ఏ బాధలు నిన్ను అంటవు. ఆ మాట మనం చదువుతాం, త్వరలోనే చదువుతాం. ఆయన చూపించిన మాదిరి మొదటిది ఏమిటో తెలుసా? దీపవృక్షం. అనండి, అనాలా? ఒకటేమిటండి? దీని గురించినటువంటి ఎంతో చరిత్ర ఉంది. అది నేను వివరించడానికి నాకు సమయం కాదు గాని, దేవుని మందిరములో దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి. మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు గాని, దీపవృక్షం ఎలా ఉంటుందో తెలుసా? ఒక దీపం ఉండి 7 దీపాలు వరుసగా ఇలా రౌండ్గా ఉంటాయి. ఎంతమందికి అది తెలుసు? ఇశ్రాయేలీలకు నేర్పించినటువంటి 2 మాదిరి. ఒకటి దీపవృక్షము, రెండవది మందస్సము. చెప్పండి, ఒకటేమిటండి? రెండవది మందస్సం. ఈ 2 వారి యొక్క జీవితంలో దేవుడు నేర్పించిన ఒక విశేషమైనటువంటి మాదిరి. అహరోనికి చెప్పాడు, అదిగో ఈ దీపవృక్షాన్ని నీవిలాగున చెక్కాలి. ఇదిగో నీవు ఈ దీపవృక్షాన్ని నీవిలాగున నిర్మించాలి. దీపవృక్షము నీవిలాగున అనుసరించాలి. దీపవృక్షమున ఈ దీపముల వెలుగు ఇదిగో నీవు కనపడేలాగున చెయ్యాలి. ఈరోజు నీ దీపము యెహోవా. యెహోవా చెప్పండి, యెహోవా. ఆ తర్వాత మాట చెప్పండి, యెహోవా కనుపరిచిన మాదిరిలో నీ దీపం నిత్యము ప్రార్థనలో వెలుగుతూ ఉండాలి. యెహోవా కనుపరిచిన మాదిరి ఏమిటో తెలుసా? ఇదిగో నీవు నిత్యము నీ దీపము వెలుగుతూ ఉండాలి. నీ దీపము ఎప్పుడు కూడా దేవుని మందిరములో అది నిత్యము వెలుగుతూ ఉండాలి. ఈ మాట వినండి. ఏమండే? ఈ మాట వినండి. దేవుని మందిరంలో దీపము నిత్యము వెలగాలి. అనండి ఈ మాట. దీపం ఎవరు? చెప్పండి, దీపం ఎవరు? ఈ దీపం ఎక్కడ ఉండాలండి? కానీ దేవుని మందిరంలో మనం ఉండం. ఆదివారం అనేసరికి చాలా కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఇంకా తర్వాత వచనానికి వెళదాం. ఆయన కనుపరిచిన మాదిరి మొదటిది ఏమిటండి? దీపవృక్షం. అనండి గట్టిగా. నీ దీపము దేవుని మందిరంలో నిత్యము వెలుగుచూ ఉండినట్లయితే అది ఎంతైనా ఆశీర్వాదకరముగా ఉండును గాక. తరువాత 5వ వచనము నుండి మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను. ఇది ఎవరు కనుపరిచిన మాదిరి? నీవు ఇశ్రాయేలీలలో నుండి
చెప్పండి, ఎవరిలో నుండండి? ఇశ్రాయేలీలలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. ఈ వాక్యము ఈ 5వ వచనము నుండి సుమారు 17వ వచనం వరకు ఒకే సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీలందరికీ ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మోషేకి దేవుడు ఒక మాదిరి చెప్పాడు. ఏమిటి అంటే, ఇదిగో మోషే, నువ్వు ఇశ్రాయేలీలలో లేవీలను కొంతమందిని తీసుకో. లేవీలను కొంతమందిని తీసుకొని, లేవీలు అనగా దేవుని పని చేసేవారు. లేవీలు అనగా ఎవరండి? అంతే, దేవుని పని చేయటమే వాళ్ళ పని. లేవీలు అనగా దేవుని పని చేసేవారు. కాబట్టి కొంతమంది లేవీలను నీవు ప్రత్యేకించుకొని వారిని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలందరినీ పిలుచుకొని లేవీల మీద చేతులుంచి నువ్వు వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. చదవండి ఆ మాట. 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను. దేవుడు ఒక మాదిరిని, సేవకులు ఇశ్రాయేలీలు, చెప్పండి ఎవరి మధ్య అండి? సేవకుల మధ్యను ఇశ్రాయేలీల మధ్య ఒక మాదిరిని ఇక్కడ మనము చదవగలుగుతూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేనేమో వీళ్ళని ప్రతిష్ఠించుకున్నాను, ప్రత్యేకించుకున్నాను, పవిత్రపరుచుకున్నాను, ప్రతిష్టార్పణలుగా చేసుకున్నాను. ఇదిగో వీరిని బట్టి నేను ప్రాయశ్చిత్తార్థము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. వినండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మన అందరి జీవితాలలో ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలంగా మనందరి జీవితాలలో దైవ సంకల్పాన్ని మనం నెరవేర్చుకుంటూ ఇశ్రాయేలీలందరినీ లేవీల పైన చేతులుంచి ప్రార్థన చేయగా 12వ వచనంలో లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, రెండవ దానిని దహన బలిగాను నీవు అర్పించాలి. అన్ని వచనాలు వివరించడానికి సమయం సరిపోదు కనుక ఇలా వినండి. పైన ఇలా నా వైపు చూడండి. రెండవ మాదిరిగా, అంటే చాలా మాదిరి ఉన్నది కానీ యెహోవా కనుపరిచిన మాదిరి. చెప్పండి, ఇదే మాదిరి అండి? అనగా నీవెలా చేయమని యెహోవా మోషేకు చూపించిన మాదిరి. రెండవదిగా మనం చదువుతూ ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళాక ఇవి అయినాక ఇంటికి వెళ్ళాక చదవండి. ఇశ్రాయేలీలను లేవీల పట్ల మీరు ఎలా చేయండి, మీరు ఎలా చేయండి, మీరు ఎలా ఉంచండి అని ఇశ్రాయేలీలను బాగా పురికొల్పి లేవీల మీద ఇశ్రాయేలీల మధ్య ఒక మంచి అనుబంధాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకో ఒక వచనం చదివితే మీకు మహాద్భుతమైన జ్ఞానం కలుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. అట్టి జ్ఞానాన్ని దేవుడు మీలో ఉంచునుగాక. రెండవ మాదిరిగా ఎందుకు ఇశ్రాయేలీలకు లేవీలకు మధ్య అనుబంధాన్ని సమకూర్చాడు? ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. ఎవరి నిమిత్తము? చెప్పాలి. ఎవరి నిమిత్తము? దేవుడు. ఏమండి, ఈ మాట మీరు వినండి. దేవుడు లేవీలను అనగా సేవకులను ఏర్పాటు చేసింది ఎందుకు అనంటే సంఘము నిమిత్తం ఏం చేయటానికి?
చదవండి. సంఘము నిమిత్తము సేవ చేయటానికి, ప్రాయశ్చిత్తము చేయటానికి. ఏం చేయటానికి? ప్రాయశ్చిత్తం అనండి. ఏం చేయటానికి? చెప్పాలి. ఏం చేయటానికి? సేవకుడు మీ నిమిత్తము మందిరములో ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అంటే ఎలాగో చెప్పనా? మీరు మందిరానికి వస్తే ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు రొట్టె బల్ల నేను మీకు అందించినప్పుడు అందులో మీరు పాలు పొందుట ద్వారా లేవీయుడు అనే సేవకుడు ద్వారా మనం అందరం ఏమవుతామో ప్రాయశ్చిత్తం అవుతాం. అనగా పాపము నుండి కడుగబడిన వారం అవుతాం. దేవునికి మహిమ. అందుకనే దేవుని మందిరానికి రండి. మీ ఇంటి వాళ్ళని మీరు ఏదో ఒక మంచి మాట చెప్పి దేవుని మందిరానికి తీసుకుని రండి అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కుటుంబాలలో ప్రాయశ్చిత్తం అవ్వాలి సేవకుని ద్వారా. సేవకుని ద్వారా కుటుంబాలలో ప్రాయశ్చిత్తం జరగాలి. ఇది జరిగితేనే, ఇప్పుడు చదవండి తర్వాత మాట. ఎందువలన ప్రాయశ్చిత్తం అనేది జరుగుట వలన ఇశ్రాయేలీలు చదవాలి. ఇశ్రాయేలీలు మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపక పోవును అని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, ఈ మాట విన్నారు. రెండవదిగా సంఘమును గూర్చినటువంటి మాదిరిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీలైన వారా, మీరు సేవకుని దగ్గరకు వెళ్ళి మీరు బలి అర్పించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కానీ సేవకుడు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తే అందువలన ఏ తెగులు మీకు సంభవింపదు. ఈరోజు ఏ మాదిరిలో మనము ఉంటూ ఉన్నాం? ఆదివారం అనేసరికి, ప్రార్థన అనేసరికి, దేవుని మందిరం అనేసరికి ఇదంతా ప్రియమైన వారులారా విడిచిపెట్టబడినటువంటి వారం అయిపోతూ, దేవుని మందిరానికి వచ్చి నీ కుటుంబ పక్షంగా నీవు ప్రాయశ్చిత్తం చేసుకున్న రోజులు ఎన్ని? నీ కుటుంబానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడవుతుంది? ఏది నీ కుటుంబం, ఏది ఇంట్లో? అందుకనే తెగులు కుటుంబాలలో సంభవిస్తూ ఉన్నాయి. ఆ మాట అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపదు. దేవుని మందిరానికి వచ్చి ప్రాయశ్చిత్తార్థము చేసుకొని, దేవుని మందిరానికి వచ్చి ప్రాయశ్చిత్తార్థమైనటువంటిది పాపక్షమాపణ అనేటువంటిది పొందుకున్నప్పుడు ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఇది రెండవ దేవుడు కనుపరిచిన మాదిరి. మర్చిపోవద్దు ప్రియమైన వాళ్ళ. ఇక మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నటువంటిది 9వ అధ్యాయములో ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరించవలెను. ఇది ఏ మాదిరి? చెప్పాలి. ఇది ఏ మాదిరి? యెహోవా కనుపరిచిన మాదిరి. గమనించాలి. స్టెఫను నిలువబడి మోషేకి దేవుడు ఒక మాదిరి ఉంచి వెళ్ళను, ఈ మాదిరి చొప్పున చేయమని చెప్పిన వాడు ఒకడు ఉన్నాడు.
ఆ మాదిరిలో నీవు జీవించగలుగుతున్నావా? ఒకటి, నీ దీపస్తంభాన్ని నీవు వెలిగించుకోగలుగుతున్నావా? 2, నీవు మందిరానికొచ్చి దేవుని సన్నిధానంలో నీ కుటుంబాన్ని గూర్చిన ప్రాయశ్చిత్తార్థము నీవు చేసుకోగలుగుతున్నావా? 3వది, ప్రియమైనటువంటి వారులారా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఉండటానికి నీ జీవితంలో పస్కా పండుగ, పస్కా అనగా మనకి జ్ఞాపకం రావాల్సిందేమిటి? పస్కా అనగా మనకి జ్ఞాపకం రావాల్సిందేమిటి? యేసు క్రీస్తు ప్రభువు బల్ల. ఇది మన మాదిరి. దేవుని మందిరానికి రావాలి నీ మాదిరి. నీ దీపము దీపవృక్షము వలె వెలుగుచూ ఉండాలి. ఇది నీ మాదిరి. దేవుని మందిరములో ఉన్నటువంటి మనమందరము పాప క్షమాపణ నిమిత్తము బల్లను ప్రాయశ్చిత్తాన్ని మీరు చెయ్యాలి. ఇది 3వ మాదిరి. ఇది నాన్న ఇక్కడ వచ్చిన చాలా మంది బలారాధనను మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ప్రతి ఆదివారము బలారాధన ఉంటుంది. దానికి ఒక క్రమాన్ని పెట్టుకున్నాం. మొదటి ఆదివారం అయితే పూర్తి సమయాన్ని ఇక్కడ ఉంచుతూ ఉన్నాం. మిగతా వారాలలో ఏం చేస్తున్నాం? సమయానికి ఇక్కడ ఉంటుంది. ఆ సమయం అయిన తరువాత అది ప్రక్కన పెట్టబడుతుంది. నీకు క్రమం కలిగించాలని, నీ ఒక మాదిరిలో ఉండాలని, నీ ఒక మాదిరికరమైన స్థితిలో ఉండాలి. నీవే ఒక మాదిరిగా లోకానికి ఉండాలి. మొదటి మాదిరి ఏమిటండి? చెప్పాలి. మొదటి మాదిరి ఏమిటి? దీపవృక్షం. 2వ మాదిరి ఏమిటి? దేవుని మందిరములో ఉండటం. 3వ మాదిరి ఏమిటి? ప్రాయశ్చిత్తార్థము. సేవకుని ద్వారా మందిరములో ప్రాయశ్చిత్తార్థం అనగా పస్కాను మనము ఆచరించు. ఈరోజు అందుకునే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇదే మాదిరిని పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము, కానీ ఇదే మాదిరి బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను అంటాడు కదా, ఇదిగో నేను ఒక మాదిరి ఉంచి వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా మాదిరి అంటూ ఉన్నాడు. ఏమిని? నేను ఎలాగైతే చేశానో మీరును అలాగున చెయ్యండి. ఏంటది? ఎప్పుడన్నాడు ఆ మాట ప్రభువు? ఆయన పాదములు, శిష్యుల పాదములు కడిగిన, నేను మీకు ఏ విధముగా చేయుచున్నానో మీరును ఆ విధముగానే చెయ్యండి. అదే మాట పౌలు భక్తుడు కూడా అంటాడు, ఇదిగో నేను ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఏ మాదిరి నీలో ఉంది? ఇక్కడున్న చాలా మందికి ప్రతి ఆదివారం గుళ్ళోకి వచ్చాక ఒక మాదిరి ఉంటుంది. ఏమిటో చెప్పనా? గుళ్ళోకి వచ్చేటప్పుడు చాలా మందికి ఒక మాదిరి ఉంటుంది. ఏమిటో చెప్పనా? పిల్లలు వస్తాం కదా, పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు పిల్లలకు ఒక పొట్లం కొనే మాదిరి. ఏమండి? మందిరానికి వచ్చేటప్పుడు అది మాత్రం పెద్ద మాదిరి. మనకి పొరపాటున మందిరానికి వచ్చేసి మర్చిపోతే కనుక ఎవరినొకరిని ఏదో రకంగా, అంటే ఈ 6గురిని దాటుకొని పిలుస్తానికి ఎంతమందిని డిస్టర్బ్ చేశారు వీళ్ళు. ఈడెక్కడి నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి ఇదో మాదిరి. ఇంకో మాదిరి ఉందండి. ఏంటో మాదిరి చెప్పన? గుడికొచ్చినప్పుడే అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. గుడికొచ్చినప్పుడే పిల్లలతో వెటకారంగా నవ్వుకోవటం ఇదో మాదిరి. చెప్పబడుతున్న వాక్యం అనేది వినాలి, ఏం చెప్తున్నారు. అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వినే వాక్యం ద్వారా ఈ వారంలో దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తాడు అని ఎంచుకొని వచ్చినప్పుడే ఆ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి మాదిరి. మందిరానికి వస్తారా? ఫోన్ వస్తుంది,
ఇదో మాదిరి. ప్రియమైన వారులారా, నేను ఒకటే మాట చెప్తున్నాను, క్రమాన్ని మార్చుకోకపోతే, ఏమండి, విధానం అనేది మార్చుకోకపోతే, పద్ధతి అనేది మార్చుకోకపోతే, మన జీవితంలో మాదిరి లేని వారంగానే ఉండిపోతున్నాము. అందుకనే యోహాను 13వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, ఇదిగో నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మాదిరి చేసి తిని అని అంటాడు. ప్రియమైన వారులారా, అపోస్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటూ ఉన్నారు, ఇదిగో నేను మీకు చేయుచున్న ప్రకారము మీరును ఇతరులకు చేయాలి అని అంటుంటాడు. అపోస్తుడైన పౌలు 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 35వ వచనములు అంటాడు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. ఈరోజు నువ్వు ఏ మాదిరిలో ఉన్నావు? ఏ మాదిరిని కలిగి జీవిస్తూ ఉన్నావు? ప్రార్థన అనే మాదిరి నీలో కంటిన్యూ అవుతూ ఉంది? వాక్యాన్ని విన్న తరువాత, ఈ రోజు విన్న వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళాక మరలా జ్ఞాపకం చేసుకునే మాదిరి ఏది? సాయంకాలం ఈ పిల్లల్ని, సాయంకాలం ఎందుకు, గుడి అయిపోయాక కుర్రోళ్ళందరూ ఇవన్నీ సర్దుతారు కదా అని అడుగుతాను, ఎరా ఏ వాక్యం చెప్పారా ఈరోజు నేనంటే, ఈడు మళ్ళీ రే ఏం చెప్పారు అని పక్కన ఉన్నాడు. వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మళ్ళా చెప్తున్నాను, వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడే అది ఆశీర్వాదకరంగా మనకుంటుంది. ఏం చెప్పారు అని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడే, గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని దేవుడు చూసి మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏ మాదిరిలో నీవు జీవిస్తున్నావు? అందుకనే ఒక వచనాన్ని మనం చదువుకుందాం, చూడండి. ఇదిగో ప్రియమైనటువంటి వారులారా, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. నీవు ఏమండి చదవండి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేనికి మాదిరిగా ఉండాలట? విశ్వాసానికి. చెప్పండి, దేనికి మాదిరిగా చెప్పాలి? దేనికి మాదిరిగా? నీ విశ్వాసం మంచిదైతే నీ విశ్వాసాన్ని చూసి నీ ఇంట్లో వాళ్ళు కూడా అదే విశ్వాసంలో ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. నీ ప్రేమ పవిత్రత అయితే, నీ మాట మంచిదైతే, నీ విశ్వాసము నీ ప్రవర్తన అన్ని విషయములలో దేవునికి అనుకూలమైతే, నీ ప్రేమే నీ విశ్వాసమే నీ ఇంటి వారిని అందరినీ మారుస్తుంది. నీ విశ్వాసము దేవునికే అనుకూలంగా లేకపోతే నీ ఇంటి వారికి అది ఎలాగున అనుకూలం అవుతుంది? అది వారిని మార్చగలిగిన స్థితి ఎలాగవుతుంది? ప్రియమైన వారులారా, చాలా ఆలోచనలు మనస్సులో ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి మీ మనస్సులు కొంత నొచ్చుకుంటాయని తెలియజేస్తుంది. ఒక మాట చెప్తున్నాను, వినండి. ఏమండి,
నీ పిల్లలు నీ విశ్వాసాన్ని చూసి మాత్రమే మారగలరు. నీ కుటుంబం నీ ప్రేమను చూచి మాత్రమే మార్పు పొందగలరు. నీ కుటుంబంలో పరిస్థితులు మార్చబడాలి అనంటే కేవలం నీ విశ్వాసమే. నీవు వింటున్న వాక్య విశ్వాసమే. వేరే వాళ్ళొచ్చి నిన్ను విశ్వాసంలో బలపరచడం, వేరే చోటకు వెళ్ళి విశ్వాసంలో బలపడటానికి నీవు వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. విన్న వాక్యాన్ని ఒకటి నీవు శ్రద్ధగా అనుసరించగలిగి ఆ ప్రకారంగా నీవు ప్రార్థన చేయగలిగితే చాలు. ఇది నీ విశ్వాసంలో ఒక గొప్ప మలుపుగా ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. అందుకనే ఇదిగో తిమోతి, నీవు ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసములో, పవిత్రులలో విశ్వాసులందరికీ నీవే. నీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు మారాలి, నీ ప్రేమను బట్టి ఇతరులు మారాలి, నీ పవిత్రతను బట్టి ఇతరులు మారాలి, నీ ఆత్మీయతను బట్టి ఇతరులు మారాలి. నిన్ను బట్టే అన్నాడు కానీ నీ పొరుగు వారిని బట్టో, నిన్ను ఇంటికి వచ్చే వారిని బట్టో, లేదా నిన్ను బలపరిచే వారిని బట్టో అనలేదు. నీలో ఉన్నది. ఏ మాదిరిలో నీవు ఉంటూ ఉన్నావు? ఏ మాదిరి కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు? చాలా వచనాలు ఉన్నాయి కానీ వీలైతే ఈ రాత్రి మరికొన్ని విషయాలు ఆరాధనలో మనం విందాం. ఏ మాదిరిలో నీవు, ఒక్క మాట, ఏదో ఒక మంచి నిర్ణయం చేసుకోండి. ప్రార్థన చేసే మాదిరి. ఇదిగోండి మా ఇళ్ళలో అన్ని పనులు అయ్యాక 11 గంటలకో 12 గంటలకో ప్రార్థన చేస్తుందండి ఇంటికి వెళ్తే. లేదా పని నుంచి నేను ఇంటికి వెళ్ళగానే 2 గంటలకో 3 గంటలకో మా ఇంట్లో ఉన్న మా ఆడోళ్ళు ప్రార్థన చేస్తారండి. ఏ మాదిరిలో నీవు జీవించగలుగుతూ ఉన్నావు? ప్రార్థన కనీసం ఒక మాదిరి. దేవుని మందిరానికి, లేదంటే మా ఇంటి ఈరోజు బుధవారం బైబిల్ స్టడీ, ఈ టైము మా పిల్లలు, మా ఆవిడ, లేదా మా భార్య, నా భర్త వాడు మందిరంలో ఉంటారండి బైబిల్ స్టడీ రోజు. లేదా శుక్రవారం ప్రార్థన ఉదయం జరుగుతుంది, రాత్రి జరుగుతుంది, ఉదయం. ఏదో ఒక క్రమం ఉండాలి కదా. బ్రతకడానికేమో రోజుకి 3 పూటలు ఉంటాయి. ఆత్మీయంగా ఎదగటానికి మాత్రం ఒక్క ఆదివారం ఎక్కడ సరిపోతుంది? ఈరోజు నువ్వు ఏ మాదిరిలో ఉన్నావు? యెహోవా కనుపరిచిన మాదిరి చొప్పున మోషే చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ చెప్తున్నాడు, అయ్యా మాదిరి చొప్పున చేయమని చెప్పిన వాడు ఒకడున్నాడు. ఆ మాదిరిలో నీవు ఉండాలి, అడుగు పెట్టాలి, ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి. ఏదైనా ఏమండి, ఏదైనా ఏదో ఒక క్రమంలో ఉండాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క మాదిరి ఉంటుంది. గుడికి రాగానే గుడిలో వచ్చాక ఫోన్ తెస్తారు, అదో మాదిరి. ఏ మాదిరిలో నీవు జీవిస్తున్నావు ఒకసారి ప్రశ్నించుకొని మార్చుకోగలిగితే దేవుడు నిన్నెంతైనా ఆశీర్వదిస్తాడు. నా చివరి మాట నేను చెప్తూ ఉన్నాను, నీవు ఒక క్రమంగా లేకపోతే మాత్రం దేవుని క్రమమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను. నిదర్శనగా పట్టాల మీద రైలు నడిచేది మన అందరికీ తెలుసు. అది పట్టాల మీద క్రమంగా నడిచినంతసేపు ఏదో ఒక గమ్యానికి అది ఖచ్చితంగా చేరుకుంటుంది. అవునా కాదా? మాట్లాడాలి, అవునా కాదా? మాట్లాడరండి, అవునా కాదా? ఇది ఎప్పుడైనా పట్టాలు తప్పిందే అనుకోండి, అనుకున్న గమ్యానికి చేరుకోదు. ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది, ఆలస్యం అవుతుంది, గమ్యానికి చేరుకోలేము, అనుకున్న పనులు నెరవేర్చబడవు.
ప్రయాణం సజీవంగా సజావుగా జరగదు. ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. నేను అదే చెబుతూ ఉన్నాను. ఏదో ఒక క్రమము గనుక నీలో లేకపోతే గమ్యానికి చేరుకోలేవు. ఏదో ఒక మాదిరిలో నీవు నడవకపోతే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దీపవృక్షం యెహోవా చెప్పిన మాదిరి. మందిరంలో యాజకుని ముందు ఉండాలి. ఎందుకు అనంటే ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఇదొక మాదిరి. మూడవ మాదిరి, ఇదిగో నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి దేవుని మందిరానికి వచ్చి నువ్వేమాచరించాలి? పస్కా ఆచరించాలి. విశ్వాసము, చాలా మంది అపోస్తలులైనటువంటి వారు వారి విశ్వాసములో నడిచిన క్రమం మాదిరిని మనం చూస్తూ ఉన్నాం. నీలో ఏ క్రమము ఉంది? ఏమండి, ఏ మాదిరిలో నీవు జీవిస్తూ ఉన్నావు? ఏ మాదిరిలో నీవు బ్రతుకుతూ ఉన్నావు? ఏ మాదిరి అయిన క్రమములో మనము జీవిస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లలంగా. నీలో ఏ మాదిరి ఉంది? ఏ మాదిరి కలిగి నీవు జీవిస్తావు? ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏ మాదిరి నీవు ఉన్నావు? ఏ ప్రార్థనలో ఏ మాదిరిలో ఏ మాదిరిలో నీవు ఉంటూ ఉన్నావు? ఏ మాదిరిలో నీవు జీవిస్తూ ఉన్నావు? నీ విశ్వాసానికి ఒక మాదిరి ఏదైనా, నీ ప్రార్థనకు ఒక మాదిరి ఏదైనా, మాదిరి ఉంచి వెళ్ళను. యోహాను ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. యేసు ప్రభు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. అపోస్తలులు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. నీ విశ్వాసము స్థిరపడటానికి ఒక మాదిరి, ప్రార్థన, నమ్మకము, విధేయత, క్రమం, ఏ విధమైన మాదిరి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభువుని మనం క్షమించమని అడుగుదాం. ప్రభు సన్నిధానంలో మనల్ని మనం ఆయన సన్నిధానంలో ఒప్పుకుందాం. ఆయనను క్షమించమని అడుగుదాం. సరి చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎన్నో విషయాలు వింటున్నా గాని మాదిరి లేని జీవితాలు అయిపోతూ ఉన్నాయి. ఎన్నో విషయాలు ఖచ్చితంగా, ఖండితంగా బోధిస్తున్నా గాని మాదిరి, మార్పు లేని జీవితాలుగా ఉండిపోతూ ఉన్నాయి. ప్రభువా, మేము మా జీవితాలు ఈ ప్రకారంగా మేము జీవించటానికి ప్రభువా మాదిరి చొప్పున బ్రతికే బ్రతుకులను దయచేయి. విశ్వాసము మాదిరి లేదు, ప్రేమ మాదిరి లేదు, మందిరానికి వచ్చే దాంట్లో ఒక మాదిరి లేదు. అన్ని విషయాలు ఖాళీగానే, మితముగానే, మార్పు లేని బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ప్రభువా, మీ కృపలో బలపరచండి, నడిపించండి. సమస్తమైన కృపాక్షేమములను తోడుగా, నీడగా మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మీరే మహిమ పొందుకోండి. సమస్తమును బట్టి మీకు స్తుతులు సమర్పించుకొని మీ హస్తాలకు మమ్ములను అప్పగించుకోండి.
ఈ కుటుంబాన్ని దీవించి బలపరిచి నడిపించి మహిమ పొందుకొను ప్రభువా. కుటుంబాలన్నీ కూడా ఏదో ఒక మాదిరి ఇదిగో ఈ దినమున యెహోవా కనుపరిచిన మాదిరి మా దీపాలు వెలుగుచూ ఉండాలి, మేము మందిరములో ఉండాలి, మందిరములో పస్కాను మేము ఆచరించాలి. ప్రేమలో, పవిత్రతలో, ప్రార్థనలో, అన్నిటిలో అందరికీ మాదిరిగా ఉండాలని మీ వాక్యాన్ని విన్నా ఒక మాదిరి కలిగిన జీవితాలుగా మార్చబడును గాక. మాదిరి కలిగిన బ్రతుకులుగా మీ ముందు మేముందుము గాక. మాదిరి కలిగిన జీవితాలలో వర్ధిల్లుదుము గాక. అట్టి కార్యాన్ని చేసి నడిపించి మహిమ పొందుకు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.